భాస్కర్ గారు, తర్వాత కైలాష్ నేత, ఆయన జనరల్ సెక్రటరీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాంబాబు, అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికలలో ఏ వార్తలు చూసినా కూడా టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ నేతల ప్రగల్భాలు. ఏంది చెప్పడే తుమ్మా టీఆర్ఎస్ నేతలు మరీ ముఖ్యంగా అందరు కూడా కాదు, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను విమర్శించేటువంటిది ఒక డ్యూటీ అయిపోయింది. విమర్శించడం తప్పకుండా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. కానీ పూర్తిగా ప్రభుత్వం లోపల 10 సంవత్సరాలు విఫలమైనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కొత్త వేషం వేసుకొని బీఆర్ఎస్ పేరు మీద వచ్చి ప్రతిపక్షంగా కూడా ఘోరంగా విఫలమైన దానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, వాళ్ళు నిన్న ఇవాళ మాట్లాడుతున్నటువంటి దిక్కుమాలినటువంటి భాష, మాటలు వీటన్నిటికీ నిదర్శనమని చెప్పచ్చు. మరి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరైతే వాళ్ళు అసలు ఏమేమి మాట్లాడుతున్నారు? మేము మాట్లాడేటి వాటికి గత 10 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్ననాడు మేమేమన్నా చేసినామా, ఈ మాటలకు సంబంధించి మాకేమన్నా పొంతననో లేకపోతే మేము చేయడమో చేయకపోవడమో ఉన్నదనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోలీసుల గురించి బాగా మాట్లాడతారు. ఇవాళ ఏదో పత్రికలలో చూస్తూ ఉన్నాం. సరే, ఎక్కడో ఒక సంఘటన జరుగుతుండొచ్చు, దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకు ఆయన స్పందించి ఎంక్వైరీకి ఆదేశం చేస్తూ ఉన్నారు. మరి నేరెళ్ల లోపల జరిగినటువంటి సంఘటన విషయంలో మరి 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు మీరేం చేశారు? నేను కేటీఆర్ను, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఇట్లా పెట్టి చూసే ముందు నీ దిక్కు 4 వేళ్లు చూపడతాయి అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి, కేంద్రం నుంచి మీరా కుమార్ లాంటి గొప్ప నాయకులు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ సంఘటనను చూడడానికి ఆ ప్రాంతానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఇంకా ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఇంకా ఆయనకు వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు పంపించి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరిద్దరైతే సంసారానికి పనికి రాకుండా వాళ్ళను దుర్మార్గంగా కొట్టి ఒక 6-7 ఇవాళ ఇప్పటికీ వాళ్ళకు కనీసం విచారణ కూడా దిక్కులేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మరి మీరేం చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వంలో పోలీసింగ్ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. ఏమైంది? నేను అడుగుతా ఉన్న హరీష్ రావును తర్వాత కేటీఆర్ను, కేటీఆర్ నియోజకవర్గం లోపల ఎన్నడైనా ఆయన పర్యటనకు వస్తే ఒక్కరోజు ముందే మొత్తం పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతిపక్ష కార్యకర్తలను అరెస్ట్ చేయడం. ఆయన వారానికో 2 సార్లు 3 సార్లు వస్తారు. అసలు ఈ మంత్రి ఎందుకు వస్తున్నాయి, ఈ పోలీసు వాళ్ళు పొద్దునట్లేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు అని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి. ఇవాళ పోలీసింగ్ ఎక్కువైపోయింది, నాయకులు పోయిన దగ్గర అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధాలు చేస్తూ ఉన్నారు, అది ఇదని చెప్పి. అసలు ఒక ఎమ్మెల్యే నువ్వు అక్కడి నుంచి సిరిసిల్ల నుంచి, దురదృష్టవశాత్తు మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు ఎమ్మెల్యేలు అయితే అక్కడ మంత్రి అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఆగమాగమైపోయేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసిన 10 సంవత్సరాలు కేటీఆర్. ప్రతిరోజు 3 దినాలకో 4 దినాలకో నియోజకవర్గం పేరు మీద అక్కడికి వచ్చినప్పుడల్లా ఒక రోజు ముందే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అందరినీ దాచిపెట్టుడు, అందరినీ అరెస్ట్ చేయడం. ఒక ఉద్యమం పేరు మీద అధికారానికి వచ్చినటువంటి నేతలు ప్రజలలోకి పోయేటువంటి ధైర్యం లేక పోలీసులను అడ్డుపెట్టుకొని 10 సంవత్సరాలు ఉద్యమ ద్రోహులైనటువంటి మీరు ఇవాళ ఒక ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతోనే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం 7 మాసాల లోపల ఎన్నెన్ని సంస్కరణలు తేవాలనో, ఎన్నెన్ని కార్యక్రమాలు చేపట్టాలనో, ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఏమేం పనులు చేయాలనేటువంటి దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం నడిపించుకుంటూ పోతే మీరు ఓరుస్తలేరు, మీకు కళ్ళు మండుతున్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎక్కడో ఆయన హరీష్ రావు ఏం చెప్తుండే, ఎక్కడో పోయిండట, హాస్టల్లోకి పోతే అక్కడ కారంతోనే అన్నం పెట్టిరట.
కావచ్చు, ఎందుకు జరిగిందో అది నిజంగా కూడా ఒకవేళ అటువంటి సంఘటన జరిగితే దురదృష్టమే. కానీ కారంతో అన్నం పెట్టినరు, ఇది కూడా ఒక సందర్భం. దాన్ని ఏదో వెలికి వేసేది ఉంటే కారం, అసలు మీరు డ్రామాలు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు, అక్కడ కారం తీసుకుపోయి మీరు పెడుతున్నారా? లేకుంటే అక్కడ పిల్లగాళ్ళని రెచ్చగొడతారు, నిరుద్యోగులను రెచ్చగొడతారు, లేకపోతే రైతులను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 7 నెలల నుంచి మీరు చేసే పని ఏంది? సమాజం లోపల ఉన్నటువంటి వివిధ వర్గాలను ఇప్పుడు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంకి వచ్చింది, అది చేయలేదా, ఇది చేయలేదా? మీరేం చేసింది అనేది మీ దగ్గర ఏమన్నా క్యాలెండర్ ఉన్నదా? మీ దగ్గర ఏమన్నా లెక్క ఉన్నదా? ఇప్పటికి 30,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అది మేమే ఇచ్చినాం, అది మేమే ఆర్డర్ తీసినాం, మేమే జీవో తీసినాం. సిగ్గులేదా మీకు మాట్లాడుకోవడానికి? మరి 30,000 జాబులలో మరి మీరు ఎందుకు ఇవ్వాలి ఆర్డర్లు? ఒక విధానపరంగా ఒక గవర్నమెంట్ కంటిన్యూ ఏదైనా కార్యక్రమం చేస్తే నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన మరి నీకెందుకు ముఖం లేదు అన్నాడు జాబులు ఇవ్వడానికి? ఎలక్షన్ లేదా ఎందుకు ఆర్డర్లు ఇవ్వలే? ఏది చేసినా కూడా ఇది మేము చేసిందే. మరి ఈ అప్పుల విషయం నువ్వు మాట్లాడవు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అనేక సంస్థలకు కుదువబెట్టినటువంటి దిక్కుమాలిన నీచమైనటువంటి రాజకీయం చేసినటువంటి వీళ్ళు అవును ఈ అప్పులు మేమే చేసినామని ఒప్పుకుంటలేరు ఎందుకు? మరి నిన్న ఒక నివేదికలో చెప్పింది 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బాకీలు కడితే తప్ప ఈ 5 సంవత్సరాలు కాలం లోపల మనం ఏం పనిచేసేటువంటి పరిస్థితులు లేదు, అప్పులు చెల్లించాలి, ఇంట్రెస్ట్ చెల్లించాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరబ్బా సొమ్మని చెప్పి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మొత్తం ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించకుండా, ప్రజల కష్టాలను గుర్తించకుండా, ప్రజల నష్టాలను గుర్తించకుండా ఒక పరిపాలన, అది పరిపాలననే కాదు ఒక అరాచకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఒక దుర్మార్గమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఏమయ్యా ఈ ఎంపీకి ఈ సంతోష్ అనేటువంటి రాజ్యసభ ఎందుకు ఇచ్చినావంటే వాడు నా గోళీలు తెచ్చియాలి, నా వెనుక ఉండేటందుకు ఇచ్చిన, ఇది నీ సమాధానం. కేసీఆర్ అన్నాడు. ఇవాళ ఇతరులను విమర్శించినందుకు మీకు నైతికత ఏమున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్ని కార్యక్రమాలు ఇవాళ చేసిన 7 మాసాల లోపల? 7 మాసాల లోపల. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ఈ 9 రోజులు 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మీ రోల్ ఏంది అక్కడ? అసలు ఏం మాట్లాడినారు మీరు? ఓ 4-5 ఐడెంటిఫై చేసి ఒకటి దాదాగిరి చేస్తాడు, ఒకటి నోటి కూతలు కూస్తాడు. ఈ 5-6 మిగిలిన లెవెల్ మాట్లాడేది లేదు. హరీష్ రావు వస్తే కేటీఆర్ రాడు, కేటీఆర్ వస్తే హరీష్ రావు గారు, అసలు కేసీఆర్ అనేటి ఆయన మొత్తం అసెంబ్లీకి రారు. మొత్తము అసెంబ్లీకి రాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు గడిపినటువంటి ఒక మొత్తం సమావేశం లోపల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే మొత్తం ప్రతిపక్ష నాయకుడు రానిరాడు అసెంబ్లీకి. ఏదో వాళ్ళ కర్మానికి వాళ్ళు ఓటేసుకున్నారు, నేను గెలిచినా రాకపోతే ఏమవుతుంది పోకపోతే. మరి ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. నువ్వు అక్కడ ఆ నియోజకవర్గం లోపల ప్రజలకు ప్రతినిధిగా ఉన్నావు కదా, మరి ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేసే ఇంకోరైనా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు రేపు పొద్దునట్టు అసెంబ్లీకి వచ్చేటువంటి ఎమ్మెల్యే వస్తాడు. అంటే మేము ఉంటేనే ఉన్నట్టు, మేము చేసింది రైటు, మేము చేసింది వేదం, ఇతరులు ఏదన్నా చేసేది ఉంటే తప్పు. మిమ్మల్ని అసెంబ్లీలో ప్రతిరోజు వాచ్ చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చీ తూ అని ఉమ్మేసేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క సమస్య మీద మీరు క్రిటిసైజ్ చేయాలని చెప్పి క్రిటిసైజ్ చేయడం తప్ప అసలు వాస్తవం కాదు అనేది మీకు కూడా తెలుసు, మీ వీపులకు తెలుసు, మీ వెనుక ఉన్న వాళ్ళకు తెలుసు. మీరు ఏం మాట్లాడండి, ఒక్కొక్క అంశం మీద మీరు మాట్లాడినటువంటి మాటలు జోకర్లు మాట్లాడినట్టున్నది తప్ప అసలు మేమేం చేసినాం, నిజంగా కూడా మేము ఇవన్నీ చేసినామా, మేమేం చేయలేదు, ఇంక చేసుడు కాదు నష్టం చేసినాం ప్రజలను, వీళ్ళని విమర్శించే హక్కు మాకెక్కడదని నోరు మూసుకొని పడుండక మీ యొక్క దిక్కుమాలిన విధానాలతో ప్రజలలో ఇంకా చులకన అయిపోయింది. రేపు వచ్చేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు ఎక్కడ అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ప్రజలు మొన్న అసెంబ్లీకి పార్లమెంట్కే చాలా డిఫరెంట్ చూపెట్టారు. మిమ్మల్ని అసలు ప్రాతినిధ్యం వహించే అర్హత మీకు లేదని చెప్పారు. పార్లమెంటుకు ఒక మనిషిని కూడా మిమ్మల్ని పోనీయలే, ఎందుకంటే మీరు దొంగలు కనుక. రేపటి ఎలక్షన్లలో అసలు మీకు ప్రాతినిధ్యం ఉండదు. ఎక్కడ కూడా మీరు జిల్లా పరిషత్తుల పంచాయతీ సమితులలో ఎక్కడ కూడా మీకు ఒక ఓటు వేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి 10 సంవత్సరాలు ప్రజలు నిర్దాక్షిణ్యంగా అణచివేసి పోలీసింగ్ చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి
ఇవాళ మళ్ళీ కూడా తగుదనమ్మా అని ప్రతిపక్షంలో ఉండి దిక్కుమాలిన మాటలు మాట్లాడి ఏదో రేవంత్ రెడ్డిని విమర్శించడము లేకపోతే ఇంకోళ్ళని ఇది ఒక కార్యక్రమం తప్ప ఇంకేం లేదు. ఎవరేమన్నా అనుకొని మేము మాట్లాడదాం మేము పోతాం అనేటువంటి విషయంలో మాట్లాడుకుంటూ పోతున్నారు. తర్వాత ఇవాళ ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మంచిది కాదు. ఏ వర్గం ఏదైనా ఆందోళన ఉన్నదా లేదా? ఇవాళ మాకు ఇచ్చిన సమయం ఎంత? 7 మాసాలు అయింది అధికారానికి వచ్చి. మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోని ప్రతిరోజు ప్రతి గంట కూడా ఈ రాష్ట్రం ఇంతకుముందు ఏ విధంగానైతే నాశనమైందో దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమి పెద్ద ఆనందించిన సందర్భాలు కాదు. ఒక కూలిపోయిన ఇంట్లోనో ఒక కాలిపోయిన ఇంట్లోనో గృహప్రవేశం చేసినట్టు 7 నెలల కిందికి ఈ ఇంట్లోకి రావడం జరిగింది కాంగ్రెస్ అనేటువంటి పార్టీ అధికారంలోకి. ఇవాళ 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధంగా రైతు మాఫీ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఇవాళ చేయడం జరిగింది. 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్పులు ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేయడం జరిగింది. రేపు 15 ఆగస్టు లోపల మిగిలింది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఇంకా ఈ విషయం లోపల నిన్న మొన్న మాట్లాడుతున్నటువంటి అసెంబ్లీ తర్వాత, అసెంబ్లీ కంటే ముందు కాదు, అసెంబ్లీ 2-3 రోజులు ఆగిపోయిన తర్వాత కూడా నీటిపారుదల జలాలను గురించి కాళేశ్వరం మేడిపల్లి ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నారు. నేను ఇవన్నీ అంటే ఇది ఒక్కొక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, వాళ్ళ విధానాన్ని గురించి చెప్తా ఉన్నా. ఇవాళ ఒక కూలిపోయేటువంటి ప్రాజెక్టును కట్టి అది కుంగిపోయినటువంటి ప్రాజెక్టు లోపల నీళ్ళు ఎత్తిపోయమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీలో జవాబు ఇవ్వరంటే బస్సులు ఎక్కి అందరు కలిసి కాళేశ్వరం పోయినారు, మేడిగడ్డ పోయినారు. అక్కడ ఏం చూసారో ఎవరికి తెలియదు. మేము ఎంత దూరం నాశనం చేసినామని చూసుకోవడానికి పోయారు. ఇప్పుడు కూడా ఏమంటారు, నీళ్ళని ఎత్తిపోయాలి. ఎక్కడి నుంచి ఎత్తిపోస్తారు? ఎక్కడి నీళ్ళు ఎత్తిపోస్తారు అంటే దీనికి ఎందుకు నీళ్లు ఎత్తిపోయాలనేటువంటి కోరిక, వాళ్ళ డిమాండ్ ఏంటంటే దాని వెనుక స్వార్థం ఉన్నది. ఈ కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంటే రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా ఆశ్చర్యపడేంత దిక్కుమాలినటువంటి విధానం లోపల దాన్ని నిర్మాణం చేసి కనీసం బేస్ లేకుండా అంత పెద్ద ప్రాజెక్టులను కట్టేటువంటి ప్రయత్నం చేసి వందల వేల లక్షల కోట్ల రూపాయలను నాశనం చేసినటువంటి మేము దీన్ని ఎంత నాశనం చేసిందో చూడడానికి పోయినారు. అక్కడికి ఏ ముఖం పెట్టుకొని ఇంకా నీళ్ళు ఎత్తిపోయామని అడుగుతూ ఉన్నారు. ఇవాళ జలాశయాలను ఎల్లంపల్లి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాం లోపల నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవాళ మిడ్మానేరుకు మరి ఇతర ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లోపల దేవుడు కరుణించి కొన్ని వానలు వర్షాలు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కూడా ఎట్టి పరిస్థితుల లోపల వీళ్ళు చేసినటువంటి అవినీతి బయటకు రావాలని మేము కోరుతూ ఉన్నాం ఇవాళ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కూడా. కాబట్టి నేను ఒకటే మాట వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నా, దయచేసి కేటీఆర్లు, హరీష్ రావులు మీరు ఈ విధంగా సమాజంలో ఉండేటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి ప్రయోజనం సాధించలేరు. ఇది ఎప్పుడో ఓనాడు తిరుగుబాటు జరుగుతుంది మీ మీద కూడా. మీరు రోడ్ల మీద తిరగకుండా కూడా చేయవచ్చు అవసరం అనుకుంటే, కానీ ప్రజాస్వామ్య విలువలను గౌరవించేటువంటి పార్టీగా మేము ఆ పని చేయడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుండి నియోజకవర్గాలను వదిలిపెట్టి ఇక్కడ ఉత్తగానే అది ఏదో ఎవరో 20 మంది ధర్నా చేస్తే, ఎవరో 50 మంది ధర్నా చేస్తే ఇది అన్యాయము, అది అక్రమం, ఇది ఇక్కడ సింగిల్ కేసులు కాదు. ఒక విధానపరమైనటువంటి ప్రకారంగా జరిగింది. దోపిడీయే విధానంగా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు జరిగింది. ఇవాళ జరిగినటువంటి ప్రతి దోపిడీ వెనుక మీరున్నారు. దాన్ని వెలికి తీసేటువంటి బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ బీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే ఉన్నదో ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు జరిపి ప్రజా విద్రోహక చర్యలను చేపట్టి ఉత్తానే అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏదో అస్థిరం చేస్తామట అంటే సూర్యుని మీద అలిగి ఉమ్మేస్తే మీ మీద ఎవరు ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది, ఎట్లనో మీ మీద కూడా అదే విధంగా పడుతుంది. మీ నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగులు నిరుద్యోగులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. గత 10-12 సంవత్సరాల తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడ్డదని దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అలా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రైవేట్ సెక్టర్ లోపల ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందుకొరకు నిరుద్యోగులంతా ఇవాళ హ్యాపీగా ఉన్నారు.
అందుకొరకు ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు. అందుకొరకు మీరు దయచేసి మీ దిక్కుమాలిన కార్యక్రమాలు, ఈ ప్రజా విద్రోహ ప్రభుత్వ విద్రోహ కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే క్షమించరాని నేరస్తులుగా మారుతారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.